అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని ప్రతిజ్ఞ పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. ఈ పాఠం యొక్క ప్రక్రియ వచన కవిత, ఇతివృత్తం, సామాజిక చైతన్యం. ఈ పాఠం యొక్క కవి శ్రీశ్రీ. ఈ పాఠం శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానంలోనిది. శ్రమైక జీవన సౌందర్యం తెలియజేయడం, కష్టపడే వారి పట్ల గౌరవం కలగజేయడం, విద్యార్థులలో సామాజిక స్పృహను పెంపొందించడం ఈ పాఠ్యాంశ ప్రధానోద్దేశం. శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు 1910వ సంవత్సరంలో విశాఖపట్నంలో జన్మించారు. 18 ఏళ్ల నాటికే ప్రభవ అనే భావకవితా సంపుటి వెలువరించారు. అభ్యుదయ కవితా సంపుటి మహాప్రస్థానంతో మహాకవి అయ్యారు. విప్లవ కవిగా ఖడ్గ సృష్టి, మరో ప్రస్థానం గీతాలు రాశారు. 3 50లు పేరట వ్యంగ్య కవితలు, కార్టూన్ కవితలు, 1+1=1 లేక డిసెంబర్ 31, 1999 పేరిట రేడియో నాటికలు సంకలితమయ్యాయి. చరమరాత్రి కథల ద్వారా చైతన్య స్రవంతి పద్ధతిని తెలుగు రచనలో ప్రవేశపెట్టారు. శ్రీరంగం శ్రీనివాసరావు నాడు 15 ఆగస్టు 1983 నాడు తుది శ్వాస విడిచారు. మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన యుగకర్త శ్రీశ్రీ. కష్టజీవికి కాపుదలగా కవిత్వం రాసిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ సృజనకు, ప్రతిభకు, తాత్విక మార్గాన్వేషణకు పేరుగన్నవాడు. నూతన పదప్రయోగాల మార్గదర్శకుడు. కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్టసుఖాలు శ్రీశ్రీ కవితా వస్తువులు. గీతం. లయకు ప్రాధాన్యం ఇస్తూ మాత్రా ఛందస్సులో సాగే రచన గీతం. శ్రీశ్రీ తన మహాప్రస్థానంలోని ఖండికలన్నీ గీతాలుగా పేర్కొన్నారు. విరామమే తెలియని కష్టజీవి రైతన్న. ప్రపంచమంతా సుఖంగా ఉండాలని కోరేవాడు రైతన్న. రైతన్న నాగలిని నమ్ముకున్నవాడు. కవి ఈ పాఠంలో పంటను బంగారంతో పోల్చుతాడు. కవి ఈ పాఠంలో రైతు చెమటను ధర్మజలంతో పోల్చుతాడు. కవి ఈ పాఠంలో రైతు జీవితం యంత్రాలలో చిక్కుకుపోయింది అని పేర్కొంటాడు. కవి రైతు కాళ్ళ నుండి వచ్చే కన్నీటిని అగ్నిగోళాలతో పోల్చుతాడు. ఈ పాఠం కార్మికుల కళ్యాణానికి, శ్రామికుల సౌభాగ్యానికి అంకితం ఇస్తాడు. ముల్లోకాలలో 3 కాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైంది లేదని శ్రీశ్రీ పేర్కొంటాడు. బంగారు వాద్యాలతో, స్వస్తి మంత్రాలతో కష్టజీవులకు, కర్మవీరులకు హారతులిస్తాను. శ్రామికుల బాధలు కళ్ళకు కట్టినట్లుగా రాబోయే తరాలకు చెప్తాను అని శ్రీశ్రీ పేర్కొంటారు. నా మాటలు భావితరాలకు వేదాలు, జీవనాదాలు అని శ్రీశ్రీ పేర్కొన్నాడు. ఈ పాఠంలో శ్రీశ్రీ కవితా వస్తువులు కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, గొడ్డలి, రంపం, కొడవలి,
నాగలి మొదలైన పనిముట్లు వివిధ వృత్తులకు గుర్తులు. ఈ పాఠంలో శ్రీశ్రీ నాయకులు, శ్రామికులు, కార్మికులు. శ్రీశ్రీ కవితకు ప్రాణం ఓంకారం. అర్థాలు: ఘర్మజలం చెమట, ధరిత్రి భూమి, హేమం బంగారం, జల్లం నీరు. పర్యాయ పదాలు: భూతం పిశాచం, జరిగిపోయిన కాలం, ప్రాణి. కరం చెయ్యి, తొండం, మిక్కిలి, కిరణం. బంగారం పుత్తడి, స్వర్ణం. హలం నాగలి, లాంగలము, శీరము. జగం లోకం, జగత్తు, భువనం. జలం నీరు, ఉదకం, తోయం. ధ్వని శబ్దం, చప్పుడు, నాదం, నినాదం. అగ్ని పాపకుడు, వహ్ని, అనలం, దహనుడు. బాట దారి, మార్గం, పథం. ఖరీదు మూల్యం, వెల. స్వామి ప్రభువు, దొర, యజమాని. పాట గీతం, గేయం. కళ్యాణం పెండ్లి, పరిణయం, ఉద్వాహం. కాయం శరీరం, దేహం, తనువు, మేను. హేమం బంగారం, సువర్ణం, కాంచనం. దాస్యం సేవ, ఊడిగం. జగం లోకం, ప్రపంచం. ఇలా భూమి, ధరిత్రి, ధరణి. వ్యుత్పత్తార్థాలు: ధర్మము ధరించబడేది. అశ్రువులు దుఃఖంతో కన్నుల నుండి కారే నీరు. నానార్థాలు: బలం తావు, సామర్థ్యం, శక్యం. కాలం సమయం, మరణం. భాగ్యం అదృష్టం, సంపద. వర్షం వాన, సంవత్సరం. ప్రకృతి వికృతులు: కష్టం కస్తి, ప్రాణం పానం, రత్నము రతనము, భాగ్యము భాగ్యము, ప్రతిజ్ఞ ప్రతిన, మంత్రం మంతరము, శ్రీ సిరి. ఆకాశం ఆకాశం, అగ్ని అగ్గి, ధర్మము దమ్మము, శక్తి సత్తి, జీవితం జీతం, ధర్మము దమ్మము, ప్రాణము పానము. సందులు: విరామం ఎరుగక, విరామము ప్లస్ ఎరుగక, ఉత్వసంధి. జగానికంతా, జగానికి ప్లస్ అంతా, ఇత్వసంధి. విలాపాగ్నులు, విలప ప్లస్ అగ్నులు, సవర్ణ దీర్ఘ సంధి. అనేకులింకా, అనేకులు ప్లస్ ఇంకా, ఉత్వసంధి. విషాదాశ్రువులు,
విషాద ప్లస్ అశ్రువులు. సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. అ ఇ ఉ రులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘము ఏకాదేశమగును. విలాపాగ్నులు. విలాప ప్లస్ అగ్నులు. విషాదాశ్రువులు. విషాద ప్లస్ అశ్రువులు. వృధార్తి. వృధ ప్లస్ ఆర్తి. వృద్ధి సంధి. అకారమునకు ఏ ఐలు పరమగునప్పుడు ఐకారమును ఓ బేలు పరమగునప్పుడు ఔకారమును ఏకాదేశమగును. శ్రమైక. శ్రమ ప్లస్ ఏక. ఉత్వ సంధి. ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి అగును. సమానమైనది. సమానము ప్లస్ అయినది. జగత్తు అంతా. జగత్తు ప్లస్ అంతా. చెవులు ఇస్తాను. చెవులు ప్లస్ ఇస్తాను. విరామం ఎరుగక. విరామము ప్లస్ ఎరుగక. ఇత్వ సంధి. మధ్యమ పురుష క్రియలందు ఇత్తునకు సంధియగు. జగానికంతా. జగానికి ప్లస్ అంతా. వర్ధిల్లాలని. వర్ధిల్లాలి ప్లస్ అని. గసడ దవాదేశ సంధి. ప్రథమా విభక్తి మీది ప్రత్యయాలకు క చ ట తపలు పరమైతే వాటి స్థానంలో గ జ డ దవలు ఆదేశంగా వస్తాయి. అంటే క గాగా మారుతుంది. చ సిగా మారుతుంది. ట డాగా త దాగా మారుతుంది. ప వాగా మారుతుంది. గొప్పవాడు గదా. గొప్పవాడు ప్లస్ కదా. కొలువు చేసి. కొలువు ప్లస్ చేసి. వాడు డక్కరి. వాడు ప్లస్ టక్కరి. నిజము తెలిసి. నిజము ప్లస్ తెలిసి. పాలు ఓయక. పాలు ప్లస్ పోయక. నిక్కము తప్పదు. నిక్కము ప్లస్ తప్పదు. ప్రాణములు గలిగి. ప్రాణములు ప్లస్ కలిగి. పొడగాన రాక. పొడ ప్లస్ కాన రాక. నోరసూపు. నోరు ప్లస్ చూపు. నీరు ద్రావి. నీరు ప్లస్ త్రావి. పాలు దాగి. పాలు ప్లస్ తాగి. ద్వంద్వ సమాసం. మొదటి పదం మీద ఉన్న క చ ట త ప లకు గ స డ ద వాలు క్రమంగా వస్తాయి. కూరగాయలు. కూర ప్లస్ కాయలు. కాలు చేతులు. కాలు ప్లస్ చేయులు. టక్కుడెక్కులు. టక్కు ప్లస్ టెక్కులు. తల్లిదండ్రులు. తల్లి ప్లస్ తండ్రులు. ఊరు పల్లెలు. ఊరు ప్లస్ పల్లెలు. సమాసాలు. ముగ్గురైన దేవతలు. ముగ్గురు దేవతలు ద్విగు సమాసం. రెండైన గంటలు. రెండు గంటలు ద్విగు సమాసం. విషాదాశ్రువులు. విషాదం అనే అశ్రువులు రూపక సమాసం. విలాపాగ్నులు. విలాపం అనడి అగ్నులు రూపక సమాసం. యంత్రీభూతములు. యంత్రములు అనడి భూతములు రూపక సమాసం. ఘర్మజలము. ఘర్మము అనడి జలము
రూపక సమాసం. సహస్ర వృత్తులు, సహస్ర సంఖ్య గల వృత్తులు, ద్విగు సమాసం. నరాల బిగువు, నరాల యొక్క బిగువు, షష్ఠీ తత్పురుష సమాసం. కరాల నృత్యం, కరాల యొక్క నృత్యం, షష్ఠీ తత్పురుష సమాసం. కుమ్మరి చక్రం, కుమ్మరి యొక్క చక్రం, షష్ఠీ తత్పురుష సమాసం. సాలె మగ్గం, సాలెల యొక్క మగ్గం, షష్ఠీ తత్పురుష సమాసం. కార్మిక లోకం, కార్మికుల యొక్క లోకం, షష్ఠీ తత్పురుష సమాసం. వ్యదార్తి, వ్యధతో ఆర్తి, తృతీయ తత్పురుష సమాసం. నవ్య కవిత్వం, నవ్యమైన కవిత్వం, విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. భావి వేదం, భావి అయిన వేదం, విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. సమస్త చిహ్నాలు, సమస్తమైన చిహ్నాలు, విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. నవీన గీతి, నవీనమైన గీతి, విశేషణ పూర్వపద కర్మధారయం. నవీన రీతి, నవీనమైన రీతి, విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. జీవన సౌందర్యం, జీవన మందలి సౌందర్యం, సప్తమి తత్పురుష సమాసం. నాలుగు వేదాలు, నాలుగు సంఖ్య కల వేదాలు, ద్విగు సమాసం. రెండు చేతులు, రెండైన చేతులు, ద్విగు సమాసం. త్రికరణాలు, మూడు సంఖ్య గల కరణాలు, ద్విగు సమాసం. కోటి రత్నాలు, కోటి సంఖ్య గల రత్నాలు, ద్విగు సమాసం. 30 రోజులు, 30 సంఖ్య గల రోజులు, ద్విగు సమాసం. 3 జిల్లాలు, 3 సంఖ్య గల జిల్లాలు, ద్విగు సమాసం. 100 పద్యాలు, 100 సంఖ్య గల పద్యాలు, ద్విగు సమాసం. తత్పురుష సమాసం. విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు తత్పురుష సమాసాలు. రాజభటుడు, రాజు యొక్క భటుడు. తిండి గింజలు, తిండి కొరకు గింజలు. పాపభీతి, పాపము వల్ల భీతి. ప్రథమ తత్పురుష సమాసం డు ము ఉ లు. మధ్యాహ్నం, అహనం మధ్య భాగం. ద్వితీయ తత్పురుష సమాసం ని ను లా కూర్చి గురించి. జలధరం, జలమును ధరించినది. తృతీయ తత్పురుష సమాసం చేత, చే, తోడ, తో. బుద్ధిహీనుడు, బుద్ధి చేతహీనుడు. చతుర్థి తత్పురుష సమాసం కొరకు, కై. వంట కట్టెలు, వంట కొరకు కట్టెలు. పంచమి తత్పురుష సమాసం వలన, కంటే, పట్టి. దొంగ భయం, దొంగ వలన భయం. షష్ఠి తత్పురుష సమాసం కి, కు, యొక్క, లో, లోపల. రామబాణం, రాముని యొక్క బాణం. సప్తమి తత్పురుష సమాసం అందు, నా. దేశభక్తి, దేశం నందు భక్తి. నన్ తత్పురుష సమాసం నన్ అంటే వ్యతిరేకార్థం. అసత్యం, సత్యం కానిది. రాజపూజితుడు, రాజు చేత పూజితుడు, తృతీయ తత్పురుష సమాసం. ధనాశ, ధనము నందు ఆశ, సప్తమి తత్పురుష సమాసం. పురజనులు, పురమందలి జనులు, సప్తమి తత్పురుష సమాసం. జటాధారి, జడలను ధరించువాడు, ద్వితీయ తత్పురుష సమాసం.
భుజబలం, భుజముల యొక్క బలం, షష్ఠీ తత్పురుష సమాసం. అగ్నిభయం, అగ్ని వల్ల భయం, పంచమి తత్పురుష సమాసం. అన్యాయం, న్యాయము కానిది, నన్ తత్పురుష సమాసం. సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చడం. స్వప్న బజారుకు వెళ్ళింది, స్వప్న కూరగాయలు కొన్నది. స్వప్న బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది. శ్రీను బెంగళూరు వెళ్ళాడు, శ్రీను ఇల్లు కట్టాడు. శ్రీను బెంగళూరు వెళ్ళి ఇల్లు కట్టాడు. తాతగారు ఇంటికి వచ్చారు, తాతగారు కాఫీ తాగారు. తాతగారు ఇంటికి వచ్చి కాఫీ తాగారు. పూజ తోటకు వెళ్ళింది, పూజ పువ్వులు కోసింది. పూజ తోటకు వెళ్ళి పువ్వులు కోసింది. చిన్న సినిమాకి వెళ్ళాడు, చిన్న ఐస్ క్రీమ్ తిన్నాడు. చిన్న సినిమాకు వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నాడు. సంయుక్త వాక్యాలుగా మార్చడం. ఆజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా, ఆజాద్ డేవిడ్ కంటే చిన్నవాడా. ఆజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా, చిన్నవాడా. జయ ఇంటికి వెళ్ళింది, జయ బడికి వెళ్ళింది. జయ ఇంటికి, విజయ బడికి వెళ్ళారు. స్వప్న అన్నం తిన్నది, పద్మ పండ్లు తిన్నది. స్వప్న అన్నం, పద్మ పండ్లు తిన్నారు. రమ అందమైనది, రమ తెలివైనది. రమ అందమైనది, తెలివైనది. పావని సంగీతం నేర్చుకుంది, పావని నృత్యం నేర్చుకుంది. పావని సంగీతము, నృత్యము నేర్చుకుంది. రైలు వచ్చింది, చుట్టాలు రాలేదు. రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.